శ్రీమాత్రే నమః. చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏమండి, మేము ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా ముందుకు సాగట్లేదు, అలాగే ఆ వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నాయి, అలాగే పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదు, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు చెప్తూ ఉంటారు. భగవంతుడికి మా మీద అనుగ్రహం లేదు, భగవంతుడు అనుగ్రహించట్లేదు, భగవంతుడు అంటేనే నమ్మకం పోయింది, ఇలా అంటూ ఉంటారు. కానీ మనం ఒక విషయం తెలుసుకోవాలండి. ఏమిటంటే, నీ కర్మ ప్రారంధం బాగలేనప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ముందు మన కర్మ ప్రారంధాన్ని మనం తొలగించుకోవాలి. ఆ కర్మ ప్రారంధం ఎలా తొలగుతుంది అంటే, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని ఆరాధన చేయాలి. ఏ విధంగా ఆరాధన చేయాలి అంటే, వెంకటేశ శరణాగతి స్తోత్రం ఉంటుంది. అది 7 శనివారాలు స్వామి ముందు పారాయణ చేయాలి. పారాయణ చేయమనగానే ఉదయం 9 గంటలకో, లేదంటే సాయంత్రం 4 గంటలకో, మధ్యాహ్నం 11 గంటలకో చేయటం కాదు. వెంకటేశ్వరుణ్ణి ప్రాతకాలం ముందు అర్చించాలి. ఏ విధంగా అర్చించాలి ప్రతి శనివారం అంటే, ప్రాతకాలం ముందే స్నానం ఆచరించి, కనీసం సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించేసి శుచిగా ఉంటే చాలు. తర్వాత పూజా మందిరాన్ని శుభ్రంగా తుడుచుకొని, వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం ఉంటే ఆ పటం ముందు కూర్చోవాలి. లేదా పటం లేనప్పుడు గోడ మీద స్వామి యొక్క నామాన్ని గంధంతో కానీ పసుపుతో కానీ లిఖించండి. ఆ తర్వాత పిండి దీపం చేయాలి. బియ్యం పిండితో దీపం చేయాలి. ప్రమిద, బియ్యం పిండి బెల్లం కలిపి ప్రమిదలాగా చేసి అందులో 7 ఒత్తులు వేయాలి. 7 ఒత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ అందులో పోసి గోవిందనామస్మరణ చేస్తూ ఆ 7 జ్యోతుల్ని వెలిగించాలి. ఆ 7 జ్యోతుల్ని వెలిగించి 7 సార్లు శ్రీ వెంకటేశ శరణాగతి స్తోత్రాన్ని పఠన చేసుకోవాలి. లేదనుకోండి, అది మన నోటికి రాలేదనుకోండి, పలకడానికి కష్టంగా ఉంటే గోవిందనామస్మరణ, గోవిందనామాల్ని ఒక 7 సార్లు పారాయణ చేయండి. ఆ పారాయణ చేసేంత వరకు కూడా దీపం వెలుగుతూ ఉండాలి. తర్వాత ఆ దీపానికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో పూజ చేయండి. లేదు, మీకు అది కూడా సౌకర్యంగా లేదు అంటే, స్వామి దీపాలు 7 దీపాలు వెలిగించండి. స్వామిని జ్యోతి స్వరూపంగా భావించండి. అది కూడా మనం చేయలేదు అంటే, అధమ పక్షంలో 108 సార్లు వెంకటేశ నామాన్ని స్మరించండి. ఓం నమో వెంకటేశాయ నమః అని ఆ నామాన్ని స్మరిస్తూ, ఆ తర్వాత స్వామికి వడపప్పు, పానకం, చలివిడి ముద్ద, ఈ 3 కూడా నైవేద్యంగా సమర్పించి, ఆ తరువాత నీరాజనం ఇచ్చి అక్షతరం నీళ్ళు వదిలేసేయండి. ఇట్లా ప్రతి శనివారం, ఎన్ని శనివారాలని కాదు, మీ ఓపిక ఎంత ఉంటే అంత, అంటే కర్మ ప్రారంధాన్ని ఎంత తొలగించుకోగలిగితే అంత అన్నమాట. కనీసం అధమపక్షంలో 3 శనివారాలు, లేదంటే 5 శనివారాలు, 7 శనివారాలు మనం కనుక ఈ యొక్క విధంగా స్వామిని ఆరాధిస్తే కర్మ ప్రారంధం తొలగి మన పనులు ముందుకు సాగుతాయి అన్నమాట. కాబట్టి మీరు భక్తితో స్మరించండి. వెంకటేశ్వరుడు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి ఆపద మొక్కులవాడు, మన ఆపదలన్నీ కూడా తీర్చేటువంటి వాడు. కాబట్టి వెంకటేశ్వరుని స్మరించి, వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించి మీ యొక్క కష్టాలు, మీ బాధలు తీర్చుకోండి. శ్రీమాత్రే నమః.